లైక్ నిన్న మనం ఏం చెప్పుకున్నామనంటే, ఎలా ఉంటది లైక్ లైఫ్ సైకిల్ ఆఫ్ భూమి చెప్పుకున్నాము. ఓకే. ఎలా యాటమ్ అంటే ఏంటి? లైక్ రన్ టైమ్ ఇంజిన్స్ అంటే ఏంటి? అవన్నీ రన్ టైమ్స్ ఇంజిన్స్ ఉంటాయి. రియల్ టైమ్‌లో లైక్ ఎలా చేస్తారు అనేసి ఉంటది. ఇప్పుడు మనం ఎలా చూద్దాము అంటే, ఏం చూద్దాము అంటే, రియల్ టైమ్‌లో మీకు రిక్వైర్మెంట్ ఏమొస్తది? వెన్ యూ ఆర్ గెట్టింగ్ టు ఎ ప్రాజెక్ట్. ఓకే. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఏం ప్రాసెస్ ఉంటది అనేది వి విల్ డిస్కస్ హియర్. అండ్ ఆఫ్టర్ థాట్ ఏం డిస్కస్ చేద్దాము అనంటే యాటమ్. అసలు యాటమ్ నాకు డ్రాప్ డౌన్‌లో నేను యాటమ్ వచ్చింది. యాటమ్ ఎలా టెస్ట్ చేయాలి? దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఫస్ట్ అనేది చూద్దాం. ఓకే. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ప్లీజ్ లెట్ మీ నో వన్స్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్ టు యూ గైస్. కనిపిస్తుందా అండి స్క్రీన్? Yeah. ఓకే. ఓకే. ఇప్పుడు ఓకే. వెనెవర్ యూ ఆర్ గెట్టింగ్ టు ఎ ప్రాజెక్ట్. ఓకే. సపోజ్ టీసీఎస్‌లో ప్లేస్ అయ్యారనుకుందాం. ఓకే. టీసీఎస్‌లో ప్లేస్ అయ్యారనుకుందాం. ఇక్కడ దెన్ మీకు ప్రాజెక్ట్ అనేది అసైన్ చేస్తారనమాట. ఓకే. ప్రాజెక్ట్ అసైన్‌మెంట్. ప్రాజెక్ట్ అసైన్ చేశాక, ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్స్ ఎలా అసైన్ చేస్తారు? రిక్వైర్మెంట్స్ అసైన్ చేస్తారు ఇన్ ద సెన్స్ లైక్ మీకు డైరెక్ట్‌గా చేస్తారా? డైరెక్ట్‌గా మీకు పంపిస్తారా? లేకపోతే మెయిల్ చేస్తారా? లేకపోతే ఏం చేస్తారు అనంటే, వాళ్ళు ఎవ్రీ కంపెనీ ఫాలోస్ స్క్రమ్ మెథడ్. స్క్రమ్ ఫాలో అవుతారు. స్క్రమ్, ఎజైల్ మెథడ్స్. ఓకే. స్క్రమ్ మెథడ్స్, ఎజైల్ మెథడ్స్ వీళ్ళు ఫాలో అవుతారనమాట. ఓకే. ఇక్కడ అసలు అంటే ఏంటి అంటే మనకు రియల్ టైమ్‌లో మనం ఏం యూజ్ చేస్తారు అనంటే, మనకు రియల్ టైమ్‌లో టికెటింగ్ టూల్ యూజ్ చేస్తారు. టికెటింగ్ టూల్ ఇన్ ద సెన్స్ జీరో ఆర్ సర్వీస్ నౌ. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళు ఏం యూజ్ చేస్తారు అంటే జీరా టికెటింగ్ టూల్ యూజ్ చేస్తారు. ఓకే. జీరా టికెటింగ్ టూల్ అనేది సెల్ చేశారు. అది బై సీయింగ్ ఎలా ఉంటది అననంటే, ఓకే. ఎలా ఉంటది అననంటే జస్ట్ శాంపుల్‌గా నేను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే తెలుస్తదా? లెట్ మీ చెక్. జీరా టికెటింగ్ టూల్ శాంపుల్ ఇమేజెస్ అని పెడతా. ఓకే. ఇక్కడ చూసారా? ఆల్ ఓపెన్ టికెట్స్ అని ఉంది. కనిపిస్తుందా అందరికి? ఎవ్రీవన్. Yeah. ఓకే. ఎవ్రీవన్ ఆల్ ఓపెన్ టికెట్స్ అని ఉంది కదా! ఇక్కడ చూడండి రిక్వెస్ట్ టైప్. అది ఏ రిక్వెస్ట్. ఓకే. దాని కీ వచ్చేసి ఆ సమ్మరీ ఏంటి? ఆ టికెట్ యొక్క సమ్మరీ ఏంటి? న్యూ నోట్‌బుక్ కంపెనీ రిక్వెస్ట్. ఓకే. ఒక్క నిమిషము. మైక్ సౌండ్. ఓకే. ఇది చూడండి. ఓకే. రిక్వెస్ట్ టైప్. ఓకే. అది ఎలాంటి ప్రాబ్లమ్? రిక్వెస్ట్ అడ్మిన్ యాక్సెస్ అంటే ఏ ప్రాబ్లమ్ అనేది? ఇప్పుడు మన జీరా అనేది పర్టిక్యులర్‌గా భూమి గాకుండా ఆ కంపెనీలో
సపోజ్ ఏదైతే మనకు ఆ ప్రాజెక్ట్ ఉందో, లేకపోతే ఆ కంపెనీ ఉందో, టీసీఎస్ కంపెనీ మొత్తం డిఫరెంట్ అడ్మిన్ వాళ్ళుంటారు, భూమి వాళ్ళుంటారు, లైక్ డిఫరెంట్ వాళ్ళుంటారు. ఎవరికి అసైన్ చేయాలన్నా గూడా, ఎవరికి టికెట్ అసైన్ చేయాలన్నా గూడా వాళ్ళు టికెటింగ్ టూలే యూజ్ జేస్తారు. ఇక్కడ చూడండి ఆల్ ఓపెన్. అంటే ఓపెన్‌లో ఉన్న టికెట్స్ అన్నమాట ఇవి. రిక్వెస్ట్ టైప్, కీ. దానికి కీ ఎవ్రీ కంపెనీ వాళ్ళు ఒక కీ యూజ్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళ కంపెనీ ఐటీ శాంపుల్ 10. ఇప్పుడు చూడండి ఇక్కడ ఐటీ శాంపుల్ 10 అని ఉంది. నెక్స్ట్ ఐటీ శాంపుల్ 11. ఓకే. ఐటీ శాంపుల్ 1, 2, ఐటీ శాంపుల్ 12. ఇది ఏంటి అనంటే బేస్డ్ ఆన్ జీరా టికెట్ నంబర్స్ అన్నమాట. ఇగో ఇది 10థ్ టికెట్, 11థ్ టికెట్, ఫస్ట్ టికెట్, సెకండ్ టికెట్, 12థ్ టికెట్ అలా అన్నమాట. సమ్మరీ ఇన్ ద సెన్స్ డిస్క్రిప్షన్. సమ్మరీ ఇన్ ద సెన్స్ డిస్క్రిప్షన్. సపోజ్ ఏమంటారు అనంటే get the data and database and please send it to Salesforce అని అడుగుతానండి. ఇప్పుడు ఇది రిక్వైర్మెంట్. దిస్ ఇస్ సమ్మరీ అన్నమాట. ఇది రిక్వైర్మెంట్. ఇది మీకు రిక్వైర్మెంట్ అన్నమాట. రిక్వైర్మెంట్ ఇక్కడ సమ్మరీ లాగా. రిపోర్టర్ ఎవరు? రిపోర్టర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీకు ఎవరైతే ఆ ప్రాజెక్ట్‌కి ఇప్పుడు మీకు ఎవరైతే మన మేనేజర్ కాదు, ఆర్కిటెక్ట్ కాదు, ఎవరు కాదు. రిపోర్టర్ అనంటే ఓకే. ఈ ఇష్యూ ఒకవేళ ఇది చేస్తుంటే ఈ ఇష్యూ ఎవరికైతే వస్తుందో ఐదర్ డేటాబేస్ టీమ్ గాని, సేల్స్‌ఫోర్స్ టీమ్ గాని వాళ్ళు ఇద్దరు లైక్ ఏ టీమ్స్‌కైతే ఆ టీమ్స్‌కి వాళ్ళందరూ ఏం చేస్తారనంటే ఒక మీటింగ్ పెట్టుకొని లైక్ నాకు ఈ రిక్వైర్మెంట్స్ కావాలి. ఆ రిక్వైర్మెంట్స్ కావాలి అని పెట్టేసి వాళ్ళు లైక్ బిజినెస్ సైడ్ నుంచెళ్ళి ఇవన్నీ ఇప్పుడు ఈ 5 రిక్వైర్మెంట్స్ యూ నీడ్ టు హ్యాండిల్. ఓకే. యూ నీడ్ టు రిపోర్ట్ దిస్ టికెట్ టు ద భూమి టీమ్ అని వాళ్ళు చెప్తే ఆ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్టర్ నేమ్ అనేది మనకి ఇక్కడ వస్తది. రిపోర్టర్ నేమ్ అలానా హన్సెన్. అంటే వాళ్ళు ఆ అలానా హన్సెన్ అనే ఎంప్లాయీ మనకు రిపోర్టర్ అన్నమాట. రిపోర్టర్ ఇన్ ద సెన్స్ మనము ఈ రిక్వైర్మెంట్‌కి సంబంధించి ఒకవేళ మీకు డేటాబేస్ కనెక్షన్ గావాలన్నా, సేల్స్‌ఫోర్స్ కనెక్షన్ గావాలన్నా, కనెక్షన్ డీటెయిల్స్ కావాలన్నా, వాట్ ఎవర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ రిక్వైర్మెంట్ యూ నీడ్ టు కాంటాక్ట్ విత్ దిస్ రిపోర్టర్. మనము రిపోర్టర్‌తో ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి ఉంటదన్నమాట. అంటే ఓకే. ఇన్ జనరల్‌గా బీఏనా? ఇన్ జనరల్‌గా అంటే బీఏ టీమ్ ఉండొచ్చు. యాహ్! మోస్ట్‌లీ అంటే ఇక బీఏనే ఉంటారు. క్లయింట్ దగ్గరికెళ్ళి రిక్వైర్మెంట్ వస్తే బీఏ గ్యాదర్ చేసుకొని యెస్. టీమ్‌కిస్తాడు కదా! టీమ్‌కి ఇస్తాడు. బట్ ఏంటంటే కొన్ని కంపెనీస్‌లో బీఏ ఉండరన్నమాట. హుహు. అంటే అయితే ప్రొడక్ట్ మేనేజర్. యాహ్! ప్రొడక్ట్ మేనేజర్ అదే. టెక్నికల్ ప్రొడక్ట్ మేనేజర్ గాని, లేకపోతే ప్రొడక్ట్ మేనేజర్ గాని ఓకే. ఓకే. లేకపోతే సీనియర్ హ్మ్. మేనేజర్ గాని అలా ఉంటదన్నమాట. అలా వాళ్ళు హ్మ్. అసైన్ హ్మ్. చేస్తారన్నమాట మనకి. హ్మ్. ఓకే. అలా. అంటే మళ్ళీ అందులో 2 టైప్స్ ఆఫ్ టికెటింగ్ ఉంటది గదా! ఒకటి స్టోరీ బేస్డ్, ఇంకొకటి బగ్ గదా! స్టోరీ బేస్డ్ అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్‌ను ఎన్హాన్స్‌మెంట్. ఇప్పుడు ఫ్రమ్ ఆ! స్క్రాచ్ అది. ఒకటుంటది. ఎన్హాన్స్‌మెంట్స్ హ్మ్. ఒకటుంటది. హ్మ్. హ్మ్. అలా. మనము ఓకే. మోడిఫికేషన్ చేసేది ఉంటది. లేకపోతే హ్మ్. అలా ఉంటదన్నమాట. మనకి హ్మ్. ఇంకొకటి మనకి బగ్స్‌కి టికెట్ నంబర్ ఉండదు. బగ్స్‌కి. హ్మ్. ఓన్లీ హ్మ్. స్టోరీకి మాత్రమే టికెట్ నంబర్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట. ఎందుకంటే హ్మ్. టికెట్‌లోనే బగ్స్ ఉంటాయి కాబట్టి ఓకే. హ్మ్. అండర్ ఆ టికెట్ కింద మనం సబ్ టికెట్ క్రియేట్ చేస్తాం. అది నేను చెప్తాను. హ్మ్. ఓకే. ఓకే. లెట్ మీ గెట్ ఇంటు దిస్. రిపోర్టర్ అండ్ అసైనీ ఎవరైతే ఇది అది అసైన్ చేసేవాళ్ళుంటారో ఇప్పుడు నేనున్నాననుకోండి. నేను ఎంప్లాయ్‌ని. నాకు ఈ టికెట్ అసైన్ జేయాలి. సో, నేను అసైనీ అన్నమాట. ఎవరికైతే అసైన్ జేస్తారో ఆ టికెట్ వాళ్ళు అసైనీ అన్నమాట. స్టేటస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేటస్‌లుంటాయి. చెప్తాను. ఏ రోజు క్రియేట్ అయింది, టైమ్ అన్నమాట. ఆ టైమ్ ఇప్పుడు ఎప్పటిలోగా. ఇది ఎలా ఉంటదంటే వన్ ఇది ఎలా ఉంటదంటే స్ప్రింట్ వైస్ ఉంటది. స్ప్రింట్. ఓకే. స్ప్రింట్ వైస్ ఉంటది. 1 స్ప్రింట్ ఈక్వల్ టు 2 వీక్స్. 1 స్ప్రింట్ ఈక్వల్ టు 2 వీక్స్ అన్నమాట. ఓకే.
1 sprint equal to 2 weeks. ఈ 2 weeks లో మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ we need to complete. ఏవైనా రిక్వైర్మెంట్స్ లైక్ గ్యాదరింగ్ అవ్వకపోవడం వల్ల, రిక్వైర్మెంట్స్ ఏమన్నా లెంత్ ఉండడం వల్ల, రిక్వైర్మెంట్స్ ఏమన్నా లేట్ ఉండడం వల్ల, ఒకవేళ రిక్వైర్మెంట్ పోస్ట్ పోన్ అయితే ఆ టికెట్ ని ఏం చేస్తారంటే నెక్స్ట్ స్ప్రింట్ కి మూవ్ చేస్తారు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, if delayed requirement gathering, ticket move to next sprint. ఇలా నెక్స్ట్ స్ప్రింట్. ఇక్కడ మనకి ఎలా ఉంటదంటే వెనెవర్ ఎప్పుడైనా టికెట్స్ అసైన్ చేసినప్పుడు వన్స్ నేమ్ అనేది మన నేమ్ మీద ఇప్పుడు ఈ టికెట్ నెంబర్ ఏమనుకుందాం మనము సమ్మరీ. ఓకే, ఈ టికెట్ నెంబరు ఓకే 0101 అనుకుందాం. 0101 టికెట్ అనేది మహన్య నేమ్ మీద అసైన్ అయింది. ఓకే, మహన్య నేమ్ మీద అసైన్ అయింది. దెన్ ఏంటి అంటే 101 అనేది మహన్య నేమ్ మీద అసైన్ అయింది. దెన్ ఇప్పుడు ఓకే, నాకు రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ రిక్వైర్మెంట్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది మనకు కమెంట్స్ లో ఇస్తాడు. కమెంట్స్ లో ఇవ్వచ్చు, ఐదర్ మనకు జీరాలో డిస్క్రిప్షన్ ఉంటది. ఓకే, డిస్క్రిప్షన్ లో ఇవ్వచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అసలు ఇప్పుడు దీనికి ఈ సేల్స్ ఫోర్స్ డీటెయిల్స్ కానీ, డేటాబేస్ డీటెయిల్స్ కానీ, ఈ డీటెయిల్స్ అన్ని మనకు ఎందులో ఉంటాయి అంటే వాళ్ళు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తారు. ఇఫ్ నాట్ ఒకవేళ డిస్క్రిప్షన్ ని మెన్షన్ చేయకపోతే మనకు కమెంట్స్ అనే సెక్షన్ ఉంటుంది. ఆ కమెంట్స్ అనే సెక్షన్స్ లో మనం కామెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వెయిట్ ఎ సెకండ్, లెట్ మీ కనెక్ట్. కనెక్ట్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ వెనెవర్ మనకు టికెట్ అసైన్ అయినప్పుడు వన్స్ ఇప్పుడు డెవలప్మెంట్ మోడ్ లో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉండాలి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయ్యాక ఏం చేయాలి, మనము అంటే మనము ఆ రిక్వైర్మెంట్ మీద వర్క్ చేయాలి. అని అంటే ఆ రిక్వైర్మెంట్ మీద వర్క్ చేయాలంటే వాటికి కొన్ని స్టేటస్లు ఉంటాయి. స్టేటస్లు ఉంటాయి అంటే స్టేటస్ లో మనకు ఫస్ట్ స్టేటస్ వచ్చేసి ఓకే ఓపెన్. ఓకే, సెకండ్ స్టేటస్ వచ్చేసి రెడీ స్టేట్. ఓకే, థర్డ్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్. ఫోర్త్ వచ్చేసి డెవలప్మెంట్ డెవ్ కంప్లీట్. ఓకే, ఫిఫ్త్ వచ్చేసి అసైన్ టు QA అంటే టెస్టింగ్ అన్నమాట. దిస్ ఇస్ రిలేటెడ్ టు టెస్టింగ్. ఓకే, సిక్స్త్ వచ్చేసి బీవీ స్టేట్ ఇన్ ద సెన్స్ బిజినెస్ వ్యాలిడేషన్. ఓకే, బీవీ స్టేట్ ఇన్ ద సెన్స్ బిజినెస్ వ్యాలిడేషన్ అనేది ఉంటదన్నమాట. ఓకే, ఓపెన్ స్టేట్ అంటే ఫస్ట్ ఎలా ఉంటది అని అంటే ఒకవేళ అంటే ఈ ప్రాసెస్ కి ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ ఉంది మనకి. ఈ రిక్వైర్మెంట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కానీ క్లయింట్ దగ్గర ఉన్నాయా? వన్స్ క్లయింట్ దగ్గర ఉంటే క్లయింట్ ఏమనుకుంటాడు అంటే ఓకే, ఈ టికెట్ ని మనం ఓపెన్ చేయొచ్చు. ఓకే,
ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు రెడీ స్టేట్ ఇన్ ద సెన్స్ ఈ టికెట్ ని 101 టికెట్ ని స్ప్రింట్ కి మూవ్ చేస్తాడు. స్ప్రింట్ లోకి తీసుకొస్తాడు అనమాట. బ్రింగ్ ఇట్ టు స్ప్రింట్. ఓకే, బ్రింగ్ ఇట్ టు స్ప్రింట్ అండ్ ఇన్ ప్రోగ్రెస్. మనము ఇప్పుడు డెవలపర్ ఎప్పుడైతే వర్కింగ్ స్టార్ట్ చేస్తాడో అప్పుడు డెవలపర్ నీడ్స్ టు చేంజ్ ద స్టేటస్ ఇంటూ ఇన్ ప్రోగ్రెస్ మోడ్. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ మోడ్. డెవ్ కంప్లీట్ ఇన్ ద సెన్స్ ఇన్ ప్రోగ్రెస్. డెవలపర్ అన్ని టెస్ట్ చేసుకొని లోకల్లో అన్ని టెస్ట్ చేసుకొని ఓకే, వన్స్ రిక్వైర్మెంట్ కంప్లీట్ అయ్యాక విత్ టెస్టింగ్ కంప్లీట్ అయ్యాక డెవలపర్ ఏం చేస్తారంటే డెవలపర్ మూవ్డ్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ టు డెవ్ కంప్లీట్. నెక్స్ట్ ఏం చేస్తారనంటే డెవలపర్ నీడ్స్ టు అసైన్ దిస్ టికెట్ టు క్యూఏ టీమ్ నుండి టెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఆ పర్టికులర్ మెంబర్ కి వి నీడ్ టు అసైన్ దిస్ టికెట్ టు బీబీ టీమ్. ఇక్కడ బిజినెస్ వాలిడేషన్. ఈ బిజినెస్ వాలిడేషన్ అనేది ఇప్పుడు మనం ఎప్పుడైతే క్యూఏకి అసైన్ చేస్తామో ఆ క్యూఏ వాళ్ళు దీనిని టెస్ట్ చేసేటప్పుడు వాట్ ఎవర్ డౌట్స్, వాళ్ళకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ నీడ్ టు ఆన్సర్. మీకు వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ డౌట్స్ ని మీరు క్లారిఫై చేసి ఓకే, వన్స్ రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ గా డెవలప్మెంట్ అయ్యి విత్ టెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే స్క్రీన్ షాట్స్ కమెంట్స్ లో పెట్టాల్సి ఉంటది. కమెంట్స్ లో విత్ స్క్రీన్ షాట్స్ తో దిస్ ప్రాసెస్ ఇస్ ఇన్ వర్కింగ్ స్టేట్, ఐఎమ్ అటాచింగ్ ది స్క్రీన్ షాట్స్ అని వాళ్ళు పెట్టి క్యూఏ వాళ్ళు ఏం చేస్తారంటే క్యూఏ మూవ్ టు దిస్ టికెట్ టు బీవీ అంటే బిజినెస్ వాలిడేషన్. అంటే ఇప్పుడు వాళ్ళు బిజినెస్ వాలిడేషన్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్టర్ చెక్ చేసుకొని ఓకే అంత వాలిడేషన్ ఓకే ఉంటే ఏం చేస్తారు అంటే ఫైనల్లీ దే ఆర్ గోయింగ్ టు క్లోజ్ ద టికెట్. దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్నమాట. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్నమాట. ఇంకొకటి ఇప్పుడు ఆటమ్ ఇన్స్టాలేషన్ అనేది దిస్ ఈస్ రిలేటెడ్ టు అడ్మిన్ వర్క్. ఓకే, దిస్ ఇస్ రిలేటెడ్ టు అడ్మిన్ వర్క్. బట్ మనకు ఒకవేళ ఆటమ్ ఇన్స్టాల్ చేయడం ఎలా అనేది తెలియాలి. మనకి అసలు ఆటమ్ ఎలా వస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది తెలియాలన్నమాట. ఆటమ్ ఇన్స్టాలేషన్ ఇంపార్టెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా. ఆటమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఆటమ్ అండ్ ఎన్విరాన్మెంట్. ఆటమ్ అంటే ఏంటి అంటే ఇది రన్ టైమ్ ఇంజన్. ఓకే, మనం టెస్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఫర్ టెస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తాం అన్నమాట మనం. ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే ఓకే, ఈ ఆటమ్ ని ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే వర్క్ ప్లేస్ అన్నమాట. వర్క్ ప్లేస్. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నేను టీసీఎస్ లో వర్క్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, టీసీఎస్ అనేది నా వర్క్ ప్లేస్ అన్నమాట. ఓకే, అది టీసీఎస్ అనేది ఎక్కడుంది ఆ ప్లేస్ అన్నమాట, ఆ వర్క్ ప్లేస్ అన్నమాట. అంతే అన్నమాట. అంటే ఇప్పుడు రిలేటెడ్ టు భూమిలో ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ క్రియేట్ చేశాను, ఒక ఇంటిగ్రేషన్ బిల్డ్ చేశాను. ఆ ఇంటిగ్రేషన్ మనము ఈ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేస్తాం. వి నీడ్ టు ఇప్పుడు ఒక ఇంటిగ్రేషన్ బిల్డ్ చేశాను నేను. ఇంటిగ్రేషన్ బిల్డ్ చేసి దీన్ని నేను ఏం చేసా,
టెస్ట్ విత్ యాటమ్. ఓకే, యాటమ్ తో టెస్ట్ చేస్తా. యాటమ్ తో టెస్ట్ చేశాక ఏం చేస్తా? ఓకే, డిప్లాయ్ ఇన్ ఎన్విరాన్మెంట్. అలా అంటే మనము యాటమ్ అనేది టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ అనేది డిప్లాయ్ చేయడానికి యూజ్ అవుతుంది. అందులో యాటమ్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ లో 2 టైప్స్ ఉన్నాయి. యాటమ్ లో ఏమేమి ఉంటుంది మనకు? టెస్ట్ యాటమ్ ఉంటుంది, ప్రొడక్షన్ యాటమ్ కూడా ఉంటుంది. ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ క్లౌడ్ యాటమ్ అన్నమాట. ఓకే, ఎన్విరాన్మెంట్ లో కూడా మనకు టెస్ట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే, టెస్ట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ లో కూడా టెస్ట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది. హౌ వి విల్ క్రియేట్ దమ్ ఇన్ భూమి? లెట్స్ ఇక్కడ ఓకే ఇక్కడ okay, let me sign into the Bhumi. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాటమ్ అనేది ఎప్పుడు యాటమ్ ని చూడాలన్నా మనము ఎక్కడికి వెళ్ళాలి అంటే we need to go to manage runtime management. manage runtime management. Manage లో Hello. Hello. I just want out. I'm new to this class. I don't know. I just joined today WhatsApp chat. Okay. Yeah. I want to take this course, but I want to know about the course curriculum. If you guys can you please send me in the chat Yeah. with the PDF? Yeah. So Actually, I can talk with or else I can. I already pinged to the one of the trainer like the in the. Yeah, phone actually number. Venkat garu, Venkat garu is there, okay, to clarify your doubts. Okay, after this Okay. call, okay, I'll give you one number. Please contact with them. Okay, you Yeah. like you have added in the group. We have a community group. Yeah. I added in the community group. Yeah, Today you morning also in I the saw the community. in the website. Okay. Actually, we have a previous demo videos. We have demo and class 1. Okay, please Okay. listen that. And after this call, you can contact with that Venkat garu. Okay. Oh, this is the first class or the class? This is the second class. Actually, already demo done and demo class 1 also done. Okay. This is the last. This is the second class. Okay, which we have today. Okay. Okay, we have that YouTube links, demo and class 1. Please listen This is that. the Bhumi If you course, have, right? huh? This is the Bhumi course, right? Like the Yeah, what this is is the Bhumi course only. Yeah, this is the Bhumi course what only. what does the Bhumi course do? Like the only for the integration or the? I just want to know because I'm a fresher. Okay. Actually, we have to recorded session. Okay. Okay, Actually, yeah. after this call, I'll talk with the Venkat garu. Okay, he's going to Okay. send you that recording videos. Okay, once Sure. listen that recording videos. If you come across any doubts, kindly let me know. I'll be happy to teach you guys at that time. Yeah. Okay. Thanks so much. Yeah. Sorry for the Thank disturb. you. No worries. Yeah. Thank you. No. Yeah. Actually, okay, Atom. Okay. Now we can see how to install the Atom. Okay. మనము మేనేజ్ లోకి వెళ్ళి రన్ టైమ్ మేనేజ్మెంట్. ఓకే, రన్ టైమ్ మేనేజ్మెంట్ లోకి వెళ్తే ఇక్కడ చూసారా, ఇక్కడ
ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఇవి ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ గానే క్రియేట్ చేశాను అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఎన్విరాన్మెంట్. పైన ఉందేమో ఎన్విరాన్మెంట్, కింద ఉందేమో ఆటమ్. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా మీకు? లైక్ బ్లూ కలర్ లో కనిపిస్తుందా? కొకొండ ఆటమ్, టెస్ట్ ఆటమ్ అని కనిపిస్తుందా ఎవ్రీవన్? ఓకే, ఇది ఆటము, ఇది ఎన్విరాన్మెంట్ అనమాట. పైనది ఎన్విరాన్మెంట్. అది ఎలా క్రియేట్ చేస్తారంటే, ఓకే, మనము వి నీడ్ టు క్లిక్ ఆన్ ప్లస్ న్యూలో బేసిక్ రన్ టైమ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, బేసిక్ రన్ టైమ్ ఇన్ ద సెన్స్, ఓకే, ఇక్కడ బేసిక్ రన్ టైమ్ ఇన్ ద సెన్స్ మనము ఆటమ్ అన్నమాట. ఇది ఆటమ్ ని ఇన్స్టాల్ చేయడానికి బేసిక్ రన్ టైమ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంకొకటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ బేసిక్ రన్ టైమ్ ఫస్ట్ మనము ఆటమ్ ఇన్స్టాల్ చేద్దాం, దెన్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ చేద్దాము. ఇంకొకటి ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం. ఇంకొకటి ఏంటి అంటే ఒక్క ఎన్విరాన్మెంట్ కి మనము ఒకటే ఆటమ్ ని అటాచ్ చేయగలుగుతాము. ఒక ఎన్విరాన్మెంట్ కి మనము ఒకటే ఆటమ్ అటాచ్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఆటమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇద్దాము. ఆటమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే బేసిక్ రన్ టైమ్. ఓకే, ఇక్కడ మీకు ఏమేమి కనిపిస్తుంది? సెటప్ ఇన్ ద క్లౌడ్, లోకల్. ఓకే, ఇన్ ద క్లౌడ్ అంటే మనము క్లౌడ్ లో కూడా చేయొచ్చు. కాకపోతే క్లౌడ్ లో ఏంటి అంటే మనకు డేటా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆల్వేస్ వీ నీడ్ టు ప్రిఫర్ ద లోకల్ ఓన్లీ. ఓకే, వీ నీడ్ టు సెలెక్ట్ ద లోకల్. దెన్ ఇక్కడ చూడండి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవా విండోస్ 32-bit, 64-bit, లైనక్స్ 32-bit, 64-bit. మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ని బట్టి ఓకే మనము ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, నాది సిస్టమ్ వచ్చేసి విండోస్ 64-bit. ఇక్కడ ఓకే, లెట్ మీ గో టు ద సెక్యూరిటీ ఆప్షన్స్. ఓకే, సెక్యూరిటీ ఆప్షన్స్ లో మనకి ఒక టోకెన్ ఉంటుంది. ఓకే, వి నీడ్ టు జనరేట్ ద టోకెన్. ఇప్పుడు ఇన్స్టాలర్ టోకెన్ పక్కన మనకి జనరేట్ టోకెన్ ఉంది కాబట్టి నేను జనరేట్ టోకెన్ అంటున్నా. ఇక్కడ ఈ టోకెన్ ని వి నీడ్ టు కాపీ. ఓకే, నేను కాపీ చేసా ఒక దగ్గర. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. ఓకే, ఇది పేస్ట్ చేసుకున్నాను. దెన్ నెక్స్ట్ డౌన్లోడ్ ఇన్స్టాలర్. ఓకే, డౌన్లోడ్ ఇన్స్టాలర్ అనగానే మనకు అక్కడ ఆటమ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి డౌన్లోడ్స్ లో 1 డౌన్లోడ్ ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది కదా, ఇగో ఇక్కడ. ఓకే, ఈ ఫోల్డర్ లో మనం చూసినట్టయితే ఆటమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఆటమ్ అనేది మనకు డౌన్లోడ్ అయింది. దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే చూడండి, డైరెక్ట్లీ ఐఎమ్ unable to ఇన్స్టాల్ దిస్ ఆటమ్. చూడండి ఒకసారి, నేను డైరెక్ట్ గా ఇన్స్టాల్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మోర్ ఇన్ఫో, రన్ ఎనీవే. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ఇన్స్టాలర్ ప్రిపేరింగ్ ఆటమ్ విచ్ విల్ గైడ్ యూ. ఓకే, ఇక్కడ చూడండి ఏమని వస్తుంది ఇక్కడ మనకి ఎర్రర్, యు మస్ట్ బి లాగ్డ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ వెన్ ఇన్స్టాలింగ్ దిస్ ప్రోగ్రామ్. మనకు ఇన్స్టాల్ చేయడానికి, డైరెక్ట్ ఇన్స్టాల్ చేయడానికి పర్మిషన్ ఉండదు. మనము రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే వి నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఇక్కడ మనకి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది చూసారా. ఓకే, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేస్తే మీకు ఇది కనిపించదు, ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఓకే, వెన్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ దిస్ ఇస్, ఇది అనేది ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట మన లోకల్లో. ఈ రియల్ టైమ్ లో మనం ఆటమ్స్ ఇన్స్టాల్ చేయము. దిస్ ఇస్ టాస్క్ రిలేటెడ్ టు సపోర్ట్ టీమ్, ఐటీ సపోర్ట్ టీమ్. ఇక్కడ చూడండి వెల్కమ్ టు ద ఆటమ్ విజువల్. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టోకెన్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి అంటే మనము మన భూమి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో, భూమిలో ఈమెయిల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మనము లాగిన్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే టోకెన్. ఇంతకుముందు మనం టోకెన్ జనరేట్ చేసుకున్నాం కదా, వేర్ ఇస్ ద టోకెన్. ఓకే, ఈ టోకెన్ ని మనము లెట్ మీ కాపీ దిస్ టోకెన్ అండ్ పేస్ట్ హియర్. ఓకే, చేసి ఇప్పుడు ఆటమ్ నేమ్ మనకి ఇష్టం వచ్చిన ఆటమ్ నేమ్ ని మనం ఇస్తాం అన్నమాట. ఓకే, బ్యాచ్ 4 టెస్ట్ ఆటమ్. We can install this one in our PC or the
it's only for the work professionals. No, PC. Okay, we can install it. Okay. Yes. Okay. Atom name. After that, next. Okay. Retrieving environment list. ఓకే, ఇది చూడండి బ్యాచ్ 3 టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి ఉంది, ఈ టెస్ట్ అనేది ఒకటి ఉంది. అంటే ఇది ఏమడుగుతుంది అంటే ఈ ఐటమ్ ని ఈ 2 ఎన్విరాన్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఈ 2 ఎన్విరాన్మెంట్స్ కి ఏదైనా అటాచ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది అనమాట. నో నో, వి నీడ్ టు క్రియేట్ న్యూ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకోలేదు, యువర్ ఐటమ్ విల్ బి నాట్ అటాచ్డ్ టు అన్ ఎన్విరాన్మెంట్. ఓకే, మనం ఏ ఐటమ్ దేనికి అటాచ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ 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 retrieving, extracting files, downloading JRE files. JRE files, why they are like downloading JRE files means actually మన భూమి అనేది జావాలో డెవలప్ అయి ఉంది. ఓకే, జావాలో డెవలప్ అయి ఉంది కాబట్టి JRE is related to జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఆ రిలేటెడ్ ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. ఆ ఫైల్స్ అనేవి మనకి ఇన్స్టాల్ అవుతాయి. Download JRE files. It will take just 5 to 10 seconds. Okay, రియల్ టైంలో ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, పీసీని బట్టి ఉంటుంది అనమాట. అప్లోడింగ్ JRE ఫైల్స్ అప్లోడ్ అవుతుంది. డౌన్లోడింగ్ ఐటమ్ ఫైల్స్. ఓకే, ప్లీజ్ వెయిట్ వైల్ సెటప్ ఇన్స్టాల్ ఐటమ్ ఆన్ యువర్ కంప్యూటర్. నెక్స్ట్ ఇగోండి చూడండి, కంప్లీటింగ్ ది ఐటమ్ సెటప్ వితౌట్. ఓకే, ఫినిష్. నౌ ప్లీజ్ చెక్ ఇన్ దట్ భూమి. ఓకే, ఇక్కడ చూసారా బ్యాచ్ 4 టెస్ట్ ఐటమ్ అని ఉందా, కనిపించిందా అందరికి? అంటే మనకి ఐటమ్ అనేది ఇన్స్టాల్ అయింది అనమాట. బ్యాచ్ 4 టెస్ట్ ఐటమ్ అనేది ఇన్స్టాల్ అయింది. ఓకే, ఐటమ్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఇక్కడ న్యూలో ఓకే ఎన్విరాన్మెంట్ ఇక్కడ చూడండి, న్యూ ఎన్విరాన్మెంట్ నేమ్ అంటే నేమ్ మనం ఏం చేస్తాం, బ్యాచ్ 4 ఎన్విరాన్మెంట్ టెస్ట్ ENV ఇన్ ద సెన్స్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ క్లాసిఫికేషన్స్ 2 టైప్స్, ప్రొడక్షన్ అండ్ టెస్ట్. ఓకే, మనం లోకల్లో చేసుకున్నాం కాబట్టి టెస్ట్. సేవ్. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు టెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ బ్యాచ్ 4 టెస్ట్ ఐటమ్. ఈ ఐటమ్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి దీని సెట్టింగ్స్, ఇది ఈ ఐటమ్ యొక్క ఐడి, ఇది రన్ టైమ్ ఐడి. టైప్ ఏమో బేసిక్ రన్ టైమ్, స్టేటస్ ఏమో ఆన్లైన్ వర్కింగ్ అని చూపెడుతుంది. హోస్ట్ నేమ్ ఏమో కోకొండ, అంటే ఈ హోస్ట్ నేమ్ అంటే వేర్ యు ఆర్ హోస్టెడ్ దిస్ ఐటమ్, ఏ ఐటమ్లో మీరు హోస్ట్ చేశారని. ఓకే, లైక్ పీసీలో మీరు హోస్ట్ చేశారని. నాది ఇది కోకొండ అనేది నా లోకల్ హోస్ట్ నేమ్. ఓకే, డేట్ ఇన్స్టాల్డ్ 27 March 3/10/8, ఈ రోజే మనం ఇన్స్టాల్ చేసాము. ఇది వర్షన్ అనమాట. ఇంకోటి రన్ టైమ్ కంట్రోల్స్, అటాచ్ టు ఎన్విరాన్మెంట్. ఈ ఐటమ్ ని ఏదైనా ఎన్విరాన్మెంట్ కి అటాచ్ చేయాలని అనుకుంటున్నారా? ఓకే, చూడండి ఇప్పుడు టెస్ట్, ఇప్పుడు మనది క్రియేట్ చేసింది ఏ ఎన్విరాన్మెంట్, బ్యాచ్ 4. ఓకే, చూడండి బ్యాచ్ 4 ఎన్విరాన్మెంట్ చెక్ చేయగానే ఈ ఎన్విరాన్మెంట్ కి ఐటమ్ అనేది అటాచ్ అయిపోతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు అన్అటాచ్డ్ రన్ టైమ్స్ అని చూపెడుతుంది. నెక్స్ట్ ఏమని చూపెడుతుంది అంటే బ్యాచ్ 4 టెస్ట్ ఎన్విరాన్మెంట్ కింద ఈ బ్యాచ్ 4 టెస్ట్ ఐటమ్ చూపెడుతుంది. ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్ లో బ్యాచ్ 4 రియల్ టైమ్ లో అంటే క్లౌడ్ లో చేయమా, అంటే లోకల్ లోనే రియల్ టైమ్ లో మనము క్లౌడ్ లో చేయము. అసలు మనము నేను రియల్ టైమ్ది చెప్తాను. ఓకే, ఇది ఇన్స్టాలేషన్. యాక్చువల్గా మీరు రియల్ టైంలో మీరు ఫస్ట్ ఏది ఇన్స్టాల్ చేయరు. అండ్ ఇంకొకటి మీకు టెస్ట్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ క్రెడెన్షియల్స్, మీరు ఏ ఐటమ్ యూజ్ చేయాలి, వాట్ ఐటమ్ యూ విల్ యూస్,
అండ్ వాట్ ఎన్విరాన్మెంట్ యూఎల్ యూజ్ అనేది అది మనకు క్లయింటే చెప్తాడనమాట. క్లౌడ్తో మనం చేయము ఎక్కువ. మోస్ట్లీ క్లౌడ్తో ఎవరు టెస్ట్ చేసుకుంటారు అంటే బిజినెస్ వాళ్ళను ఆర్కిటెక్ట్ చెక్ చేసుకుంటాడు క్లౌడ్లో. బికాస్ క్లౌడ్ యాక్సెస్ సీనియర్ లైక్ మనకు సీనియర్ డెవలపర్ వరకు, సీనియర్ డెవలపర్ అసోసియేట్ కన్సల్టెంట్ వరకు మనకు ఆ క్లౌడ్ యాక్సెస్ అనేది మనకు ఉండదు. ఎక్కువ భూమిలో ఆర్కిటెక్ట్ లెవెల్ వరకు క్లౌడ్ యాక్సెస్ ఉంటుంది అన్నమాట. మనకు ఏం యాక్సెస్ ఉంటుంది అని అంటే టెస్ట్ ఐటమ్ యాక్సెస్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. అండ్ అది కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సిన పని ఉండదు. మీరు ఎప్పుడైతే మీరు ప్రాసెస్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా, మీ ప్రాసెస్ని ఈ లైక్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాక టెస్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మనకు క్లయింటే ఈ ఐటమ్ని యూజ్ చేయండి అని మనకు చెప్తాడు. ఈ ఐటమ్ని యూజ్ చేయండి అని అంటే కంపెనీ వాళ్ళు వాళ్ళ ఐటమ్స్ ఏవేవైతే క్రియేట్ చేసుకున్నారో ఆ ఐటమ్నే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ మనం లోకల్ ఐటమ్సే యూజ్ చేస్తాము. ఇన్ ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్లో లాగ్స్ చెక్ చేసుకుంటాము. ఓకే, మనకు అప్ టు లోకల్లో రన్ అయ్యే వరకు మన బాధ్యత ఉంటుంది, మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆఫ్టర్ దట్ లోకల్ ప్రొడక్షన్ అనేది మనకు, ఎందుకంటే ప్రొడక్షన్లో రియల్ టైం డేటా ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ యాక్సెస్ అనేది మనకి ఇవ్వరు. క్లౌడ్ ఐటమ్ యొక్క యాక్సెస్ కూడా మనకి ఇవ్వరు, మ్యాక్సిమం ఇవ్వరు. అలా అనమాట. బట్ క్లౌడ్తో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. క్లౌడ్తో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాచ్ 4 ఈ ఎన్విరాన్మెంట్కి ఈ ఐటమ్ అనేది అటాచ్ అయింది. ఇప్పుడు నిన్న మనం ఒక ప్రాసెస్ నార్మల్గా అనేది బిల్డ్ చేసాం కదా నిన్న. ఇప్పుడు నార్మల్గా నేను ఇదే ఒక ప్రాసెస్ మనం బిల్డ్ చేసాం అనుకోండి, టెస్ట్. ఓకే, టెస్ట్లో రన్ టైం ఇప్పుడు చూసారా మనకి ఐటమ్ వచ్చింది చూసారా, బ్యాచ్ 4 టెస్ట్ ఐటమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చింది, ఇన్స్టాల్ చేసిన ఐటమ్. ఈ బ్యాచ్ 4 టెస్ట్ ఐటమ్ అనేది మీరు యూజ్ చేయండి అని మనకి క్లయింట్ చెప్తే, మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు నేను నాది టెస్టింగ్ అకౌంట్ కాబట్టి మీకు డ్రాప్ డౌన్లో ప్రతి ఒక్క ఐటమ్ మీకు కనిపిస్తుంది. కానీ రియల్ టైంలో మీకు ప్రతి ఒక్క ఐటమ్కి యాక్సెస్ ఉండదు. ఓన్లీ మీకు ఏవేవైతే ఐటమ్స్కి యాక్సెస్ ఉందో ఆ ఐటమ్స్ మాత్రమే మీకు విజిబుల్ అవుతాయి టు టెస్ట్ ద ప్రాసెస్. అలా. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? యాక్సెస్ మనకి ముందే ఇస్తారా? యాక్సెస్ మనకి అంటే పర్టికులర్ ఐటమ్ కి ఏదైతే యాక్చువల్గా మీరు ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇప్పుడు పర్టికులర్గా మీరు వెళ్తే రన్ టైం మేనేజ్మెంట్కి వెళ్తే అన్ని ఐటమ్స్ అక్కడ విజిబుల్ అవుతాయి. ఓకే, అన్ని ఐటమ్స్ అక్కడ విజిబుల్ అవుతాయి. క్లయింట్ ఏం చెప్తాడంటే ఈ ఐటమ్ని నువ్వు యూజ్ చేయి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాను. ఓకే, రన్ టైం మేనేజ్మెంట్లో నీకు వాళ్ళు ఏ ఐటమ్స్ యూజ్ చేస్తారో ప్రతి ఒక్క ఐటమ్ కనిపిస్తుంది మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. ఓకే, కాకపోతే మీరు ఏ ఐటమ్ యూజ్ చేయాలని వాళ్ళు పర్టికులర్గా మీకు నోట్స్ ఇస్తారు లేదా జీరాలో మెన్షన్ చేస్తారు. ఓకే, బేస్డ్ ఆన్ ఆ ఐటమ్ మనం సెర్చ్ చేసుకొని ఆ ఐటమ్తో మనం టెస్ట్ చేసుకోవాలి. అలా ఉంటుంది. ఎస్, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? మీరు నిన్న మాలిక్యూల్ అన్నారు కదా, మరి ఇప్పుడు ఆటమ్ అంటే మాలిక్యూల్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా టెస్ట్ చేయడానికి. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ద సెన్స్ లైక్ హ్యూజ్ డేటా ఇన్ ద సెన్స్ ఏమన్నా లాక్స్ లో కూడా యూజ్ చేస్తుంది, క్రోర్స్ లో కానీ, లేకపోతే లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాకి మాలిక్యూల్ యూజ్ చేస్తారు. మోస్ట్లీ మాలిక్యూల్ అనేది ఏంటి అంటే కాస్టబుల్ అనమాట. ఇప్పుడు ఆటమ్ అనేది మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకున్నాం, కాకపోతే మాలిక్యూల్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఓకే, అందుకే అది ఎక్కువ ప్రిఫర్ చేయరు. అండ్ మాలిక్యూల్ యూజ్ చేసిన వాళ్ళు అది మాలిక్యూల్ మీకు కంపెనీ వాళ్ళు ఈ మాలిక్యూల్ మేము యూజ్ చేస్తున్నాం దాంతో టెస్ట్ చేయండి అని ఇస్తారు. మాలిక్యూల్ కూడా లైక్ ఐటమే మీకు డ్రాప్ డౌన్ ఏదైతే సెలెక్ట్ చేస్తారా, భూమి నుంచి పర్చేజ్ చేస్తారు వాళ్ళు. సపరేట్ గా మాలిక్యూల్ అనేది పెట్టుకుంటారనమాట. సపరేట్ మాలిక్యూల్ కి పే చేసి తీసుకుంటారనమాట మాలిక్యూల్ అనేది. రియల్ టైమ్ లో మనం ఎక్కువ మాలిక్యూల్ తో పని చేయము. రియల్ టైమ్ లో ఎక్కువగా మనము ఐటమే యూజ్ చేస్తాము. అలా ఇప్పుడు రియల్ టైమ్ లో మనం ప్రాక్టీస్ చేయాలంటే ఇవన్నీ మనం భూమి ఇంటిగ్రేషన్ అది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేకపోతే లాగిన్ అవ్వాలి? లేదు అంటే మీకు ఇప్పుడు భూమి ప్లాట్ఫామ్ క్రెడెన్షియల్స్ ఇస్తారు వెంకట్ గారు. ఓకే, మన కోర్స్ నుంచి మన వాళ్ళ నుండి క్రెడెన్షియల్స్ ఇస్తే మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు అనమాట. అలా
షూర్. ఓకే. యాహ్! ఇందులోనే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా ఏం డౌట్స్ ఉన్నా అడగొచ్చు. ఓకే. రియల్ టైమ్‌లో ఏదైనా గూడా. ఐటెమ్ ఇప్పుడు ఎలా యాహ్! ఇన్‌స్టాల్ జేయాలో ఇప్పుడు నేను చెప్పాను కదా! అలా ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతది. ఇఫ్ యూ కెన్ మేక్ రోస్ ఎనీ డౌట్స్ వైల్ ఇన్‌స్టాలేషన్ ఆల్సో ఐ విల్ బి హ్యాపీ టు హెల్ప్ యూ గైస్ అంతే. Yeah, okay. అలా. I'm gonna go and check it out, the demo videos and the recordings of the old videos. లైక్ యాహ్! వెంకట్ గారు వచ్చారు. వెంకట్ గారు జాయిన్ అయ్యారు. వెంకట్ గారిని అడగండి. వెంకట్ గారు తను న్యూ జాయిన్ అంటే ఈ రోజే జాయిన్ అయ్యాడంట. అడుగుతున్నారు. కొంచెం మీరు సార్ క్లారిఫై మీకు చేసి వినపడుతుందండి? Yeah, వినిపిస్తుంది. వినిపిస్తుందండి. నేను మీకు పింక్ చేశానండి. మీరు రిప్లై ఇవ్వలేదు వాట్సాప్‌లో నేను. సార్ లింక్ పెట్టాను చూడండి సార్ మీరు. Yeah. మండే Sorry. సేమ్ టైంలో నేను ఉంటుందండి. క్లాసు జాయిన్ అవ్వండి. ఓకే. అంటే మనీ అన్నీ ఎంత అంటే ఏం చెప్పలేదు నాకు. కోర్స్ కాస్ట్ వచ్చి 16,000 అండి. డ్యూరేషన్ వచ్చేసి 40-45 డేస్ పడుతుంది. 40-45 డేస్. ఓకే. అవునండి. యాహ్! నాకు ఒకసారి కోర్స్ కరిక్యులమ్ పంపిస్తారా? అంటే లైక్ నాకు పీడీఎఫ్ ఒకసారి ఫైల్. వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి. నేను యాహ్! హాయ్ పెడతాను. అని పెట్టాను మీకు ఆల్రెడీ. ఓ ఓకే. మేడం ఇదే కన్వే చేయండి ఓకే. స్టూడెంట్స్‌కి. ఓకే. ఫీజ్ పే చేసి ఆల్రెడీ ఒక స్టూడెంట్ పే చేశారండి ఫీజు. ఇంకా అదే ఓకే. మీరు పే చేస్తే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసేసి మిమ్మల్ని ఇంకా రికార్డింగ్స్, క్లాస్ రూమ్ అవన్నీ యాక్సెస్ ఇస్తాను. సాఫ్ట్‌వేర్ యాక్సెస్ అవన్నీ. షూర్. అంటే సాఫ్ట్‌వేర్ యాక్సెస్ ఎన్ని మంత్స్ ఇస్తారండి? అంటే ప్రాక్టీస్ చేసేది? అది 1 మంత్‌కి ట్రయల్ పీరియడ్ అయిపోతుందండి. మీరు ఎవ్రీ మంత్ నేను ఇచ్చే మెయిల్ తోటి మీరు రిపీటెడ్‌గా రిజిస్టర్ అవ్వడం. ఓకే. యాహ్! ఓకే మేడం. మీరు క్రోనోస్ అని ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా మీరు? లేదండి అది. కోర్నోస్ ఓకే. అది వేరే సెపరేట్ టాపిక్ అవుతది. కోర్నోస్. క్రోనోస్ యాహ్! యూకేజీ, కోర్నోస్ ఇవన్నీ స్పెషల్ వేరే కోర్స్ టాపిక్. మేనేజ్మెంట్ యాహ్! యప్. యాహ్! నేను ట్రై చేసి చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఎవరు చెప్పట్లేదు. ఎవరు చెప్పట్లేదు. యాహ్! యాక్చువల్‌గా ఇది భూమి రిలేటెడే. కాకపోతే లైక్ మీకు ఆ కోర్నోస్‌లో అంటే మీకు ఏమన్నా అంటే పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో చేస్తున్నారా మీరు? కోర్నోస్ అనేది? లేదు. ఫ్రెషర్ నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు. క్రోనోస్ ఆర్ ఎల్స్ ఇప్పుడు భూమి ట్రెండింగ్‌లో ఉందని చెప్పేసి ఇట్లా చెప్పారు. నేను ఊరికే జస్ట్ భూమి. ట్రై చేద్దామని చెప్పేసి ఎక్స్‌ప్లోర్ చేద్దామని హుహు. చెప్పేసి కోర్సెస్. ఓకే. లైక్ లైక్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ అనేది ఒకసారి కోర్నోస్ జస్ట్ చెక్ చేద్దాంలెండి. లైక్ మీన్ టైమ్ యాహ్! నేను షూర్. కూడా చూస్తాను కోర్నోస్ మీద కొంచెము. ఓకే. బికాజ్ ఓకే. నాకు కూడా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ అది ఇది లేదు. కాకపోతే మీరు ఓకే. అడుగుతున్నారు కాబట్టి ఓకే. మనం కొన్ని చూద్దాము వాటి మీద యాహ్! ఎలా క్రోనోస్ ఉంటదేంటి మెయిన్‌లీ అనేది. రిలేటెడ్ టు ద పేరోల్ అండ్ హెచ్ఆర్ యెస్. అసిస్టెంట్ ఏదో పేలోడ్స్ సంథింగ్ ఇవన్నీ అండి. వస్తుంది. కనెక్టర్ లైక్ యూకేజీ కనెక్టర్ యూజ్ చేస్తాము. ఇవన్నీ బట్ అంటే సో మెనీ చాలా జాబ్స్ దాని మీద ఉన్నాయి. భూమి కన్నా అంటే భూమికి ఇప్పుడు ఇది నేర్చుకుంటే మనకి లైక్ ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వస్తదండి? అంటే లైక్ ఒక అంటే ఇవన్నీ నాలెడ్జ్ ఇయన్నీ. పెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పిందే చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే మాత్రం 2.5 ఇయర్స్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పింది గాకుండా ఒక 1, 2 సినారియోస్ ఎక్కువ ప్రతి ఒక్క షేప్‌కి 1, 2 సినారియోస్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు ఆహ్, లైక్ యూ విల్ బి ఏబుల్ టు పుట్ లైక్ 3.5-4 ఇయర్స్ పెట్టుకోవచ్చు ఈజీగా. బికాజ్ ఇది ఓకే. నేను అండ్ చెప్పింది తప్ప బయటివి ఏమి రావు. షూర్. ఓకే. అండ్ మళ్ళీ ఏం జాబ్స్‌కి అప్లై చేయొచ్చు? అంటే లైక్ డెవలపర్‌కా? లేకపోతే అడ్మినిస్ట్రేటరా? లేకపోతే అంటే ఇంటిగ్రేషన్ డెవలపరా అని ఉంటాయి ప్రతి కదా! ఒక్క అంటే దానికి మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే ఈ ఒకవేళ నేను చెప్పింది చెప్పినట్టుగా నేను చెప్పేదైతే రిలేటెడ్ టు డెవలప్‌మెంట్ అండి. మీరు వన్స్ ఓకే. డెవలప్‌మెంట్‌లో నేను సపోర్ట్ లైక్ టెస్టింగ్ కవర్ చేస్తాను. సపోర్ట్ కవర్ చేస్తాను. అడ్మిన్ లైక్ ఇప్పుడు ఐటెమ్ ఇన్‌స్టాల్ చేసాం. దట్ ఈస్ రిలేటెడ్ టు అడ్మిన్ వర్క్. ఓకే. అలా అడ్మిన్. ఓకే. అన్నీ లైక్ మిక్స్ అవుతాయన్నమాట. డెవలపింగ్‌లో ప్రతి ఒక్కటి మిక్స్ అవుతాయి. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ చేసి అంటిల్ టెస్టింగ్ చేసే వరకు అది మన రెస్పాన్సిబిలిటీ ఉంటది కాబట్టి ఐల్ కవర్ ఆల్ ద టాపిక్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ఇంటిగ్రేషన్. ఓకే. అండ్ ప్రతి ఒక్క దానికి కూడా మీరు ఇంటిగ్రేషన్ ఇంజినీర్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ డెవలపర్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ సపోర్ట్ ఇంజినీర్‌కి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ మ్యాన్ టెస్టింగ్ ఉంటది. ఇందులో పోస్ట్ మ్యాన్ టెస్టింగ్‌కి కన్సల్టెంట్ అప్లై అంటే ఏందండి? చేసుకోవచ్చు. భూమి కన్సల్టెంట్ ఏంటి? భూమి కన్సల్టెంట్ అననంటే అది ఎక్కువ పోస్ట్. ఇప్పుడు అసోసియేట్ కన్సల్టెంట్ ఉంటది గదా! యాహ్! అసోసియేట్ అసోసియేట్ ఉంది. కన్సల్టెంట్ కన్నా ఇంటిగ్రేషన్ డెవలపర్ ఎక్కువ. చూసాను నేను. యాహ్! నేను అసోసియేట్ కన్సల్టెంట్‌నే. తర్వాత భూమి కన్సల్టెంట్. భూమి కన్సల్టెంట్ అననంటే లైక్ మేనేజర్ అన్నమాట. ఓకే. అలా. మీ కన్సల్టెంట్ ఇస్ లైక్ మేనేజర్. యాహ్! అలా అండి. యెస్. యాహ్! మీ నేమ్ అండి? ఏంటండి? మీ నేమ్? మహన్యారాజ్. మోహన్. యెస్. మహన్. నైస్ టు మీట్ యూ. ఓకే. మహన్య. యప్. యాహ్!
ఓకే. థ్యాంక్ యూ ఏమన్నా అండి. వెంకట్ ఓకే గారు మేడం. ఉన్నారు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేం లేదు. నేను కోర్స్ తర్వాత వాట్సాప్‌లో పింగ్ ఓ చేస్తాను. ఓకే ఓకే. సార్. ఓకే. యాహ్! లేదు సారీ అండి మీటింగ్ ఎండ్ డిస్టర్బేషన్. చేసి నో వరీస్. మీటింగ్ ఎండ్ చేసేయచ్చా? ఆ! ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదండి. ఇద్దరే ఉన్నారండి. ప్రదీప్ గారు, సంతోష్ గారు ఓకే గదా? అంటే డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? నేను ఆల్రెడీ ఫీజ్ పే చేశానండి. అంటే లైక్ అదే ఏం మీరు లేదు. పే చేశారు. ఆ! హ్మ్. ఓకే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా అని ఇందులో? అంటే దీని పరంగా అంటే ఇప్పుడైతే ఏం లేవు. ఓకే. ఓకే. సో ఇఫ్ ఏం ఇప్పుడు డౌట్స్ సెకండ్ ఉన్నా క్లాసా? ఇది ఫోర్త్ క్లాసా అండి? ఇది ఇది ఫోర్త్ సెకండ్ క్లాస్. క్లాస్ సార్. ఇది సెకండ్ క్లాస్. ఓకే. యాహ్! ఓకేనా? సో మీకు రికార్డింగ్స్ కూడా పెట్టాను. ఇప్పుడు ఈ క్లాస్ కూడా పెడతాను. మండే కూడా అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అవ్వండి. లోపల ఫీజ్ పే చేస్తే గ్రూప్‌లో యాడ్ చేస్తాను. ఓకే. యాహ్! అన్నయ్య గారు ఓకే అండి. యాక్చువల్‌గా నేను నాకీ యాహ్! మీరు మాట్లాడండి. యాక్చువల్‌గా నాకీ 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే సి బర్గర్ మీద ఈడీఐ. ఈ మహానే లేదా అని అదే అట్లైనా చెప్పండి. నేనున్నాను. వింటున్నాను. చెప్పండి. అదే 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ సి బర్గర్ మీద. స్టెర్లింగ్ ఇంటిగ్రేటర్ అండ్ సి ఓకే. బర్గర్. సో మాకిప్పుడు ఇది గూడా అడుగుతున్నారు. సర్టిఫికేషన్ ఉంటే కొంచెం మాకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువున్నాయి కొంచెము దీంట్లో. హ్మ్. అంటే హ్మ్. భూమి మీద అని గాదు. లైక్ టోటల్‌గా ఈడీఐ భూమి విత్ ఈడీఐ గూడా ఓకే. ఎక్కువున్నాయన్నమాట కంపెనీస్. ఓకే. సో సప్లయర్స్ ఓకే. ఆర్ మోస్ట్‌లీ యూజింగ్ భూమి బికాజ్ ఇట్స్ ఈజీ యెస్. టు ఈజీ సో టు లెర్న్. ఈడీఐ తరపున ఏమన్నా మీరు చెప్తారా? దీనికి అంటే ఈడీఐ తరపున నేను ఈడీఐ బేసిస్ కవర్ చేస్తానండి. ఈడీఐ టోటల్‌గా బేసిక్స్ కవర్ అవసరం లేదండి. నాకెందుకంటే నాకు 7 ఇయర్స్ అలా అంటే ఈడీఐ నాకు లైక్ నాకు ఈడీఐ మీద ఎక్స్‌పీరియన్స్ లేదండి. ఓకే. ఓకే. యెస్. ఈడీఐ మీద నాకు లైక్ ఓన్లీ నేను లైక్ 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నాది భూమి మీదనే ఉంది. ఓకే. ఓకే. యాహ్! భూమి కాబట్టి భూమిలో అన్ని రోల్స్ మీద వర్క్ చేశాను. కాకపోతే ఈడీఐ అనేది లైక్ ఈడీఐ నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు దాని మీద. సో దట్. ఓకే. ఓకే. అంటే లైక్ దీంట్లో ఎట్లా ఇంటిగ్రేట్ అయితది? అలా మనకి ఫైల్స్ ఈడీఐ ఫైల్స్ వస్తాయి గదా! అవి అని దాని గురించి ఓకే. అడుగుతున్నాను. ఒకసారి చూస్తానులెండి నేను కూడా. ఓకే. సో లైక్ నేను ఈడీఐ మొత్తం చెప్పండి అని అంటాను లేదు. లైక్ హౌ దీస్ ఈడీఐ ఫైల్స్ విల్ కమ్. ఈడీఐ యెస్. ఫైల్స్‌ని మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాము? యెస్. అంటే నేను అంటే అష్యూరెన్స్ ఇవ్వలేను. బట్ ఐ విల్ ట్రై అండి. ఈడీఐ మీద. అద్ భూమి అయితే నేను 100% అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. బికాజ్ ఐ డిడ్ంట్ వర్క్ ఆన్ ఈడీఐ అండ్ అలా అన్నమాట. అంతే. సపోర్ట్ ఇస్తారా అండి మీరు? వెంకట్ గారు వెంకట్ గారు ఏంటి? ఎందుకంటే వెంకట్ గారు సపోర్ట్ ఏంటండి? సపోర్ట్ అంటే మీరు అడిగేది ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. యాహ్! ఇంటర్వ్యూ హ్మ్. సపోర్ట్ అంటే వర్క్ మామూలుగా తర్వాత ఇంటర్వ్యూ ప్రాక్సీనా? యాహ్! ప్రాక్సీ ఇవ్వమండి. యాహ్! వాళ్ళు మీరు మీరు ప్రాక్సీ ఓకే. అంటే మామూలుగా చేపించుకుంటానంటే చేసేవాళ్ళు బయట ఉంటారు. వేరే ఓకే. ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఓకే. ఉన్నారు. మేము వాటిలో ఇన్వాల్వ్ అవ్వం. మీరు నేర్చుకున్న తర్వాత ఓకే. ఓకే. అవసరం ఐ జస్ట్ వాంట్ ఉండదండి టు మాక్సిమం. క్లారిఫై. ఇప్పుడు కొద్దిగా టఫ్‌గా ఉంది. అంటే యాహ్! బాగా పట్టుకుంటున్నారు. వాళ్ళు చార్జ్ కూడా బాగానే చేస్తున్నారు. అరౌండ్ లాక్స్‌లో చార్జ్ చేస్తున్నారు. వెయిటింగ్ లిస్ట్ అయిపోతుంది. మీరు ఓకే. దాని మీద కాన్సంట్రేట్ చేస్తే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వలేరు. అది మీ ఇష్టం అండి. మీరు కోర్స్ అయిపోయిన తర్వాత మీరు రిఫర్ చేయమంటే చేస్తాను. వెళ్లి మాట్లాడుకో. యాహ్! ఏం లేదండి. నేను జస్ట్ మామూలుగా క్లారిఫై చేసుకుంటున్నాను. మేమైతే చెయ్యమండి. మన ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి ఏది చెయ్యము. ప్రాక్సీలు ఇలాంటివి. ఓన్లీ ఇదే. ఓకే. ఓన్లీ ట్రైనింగ్సే యాహ్! ఉంటాయండి. కాకపోతే అడుగుతారు గదా! అడిగిన స్టూడెంట్‌ని నా ప్రాక్సీ అంటే నాకు సజెస్ట్ చేస్తానంటేనే జాయిన్ అవుతానంటారు. అలాంటోళ్ళ గురించి చెప్తున్నా. ఓకే. ఓకే. యాహ్! నాకు కోర్స్ కరిక్యులమ్ సెండ్ చేయరా అండి? మీకు వాట్సాప్‌లో మీరు హాయ్ అని వాట్సాప్‌లో చెప్పాను. పింగ్ చేసినట్టున్నారు గదా! పెట్టానండి చూడండి. యాహ్! 00010. ఓకే. థాంక్స్ అండి. యాహ్! వెంకట్ గారు రికార్డింగ్ హ్మ్. స్టాప్ చేస్తున్నాను. చేయమంటారా? రికార్డింగ్ బంద్ చేసేయండి మేడం. ఓకే.
ఓకే అండి. నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.